ఓకే చూడండమ్మా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఎస్టర్డే మనం హోంవర్క్ ఇచ్చినట్టున్నాం కదా, చేశారా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 బేసిక్ క్వశ్చన్ అంతేనా? వినిపిస్తుందా జూమ్ వాళ్ళకి కూడా? ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయింది. హోంవర్క్ అది కూడా చేయమన్నాను, చేశారా? అందులో ఏమైనా డిఫికల్టీ ఉందమ్మా? అసెట్ కాస్ట్ ఏమో 10,000, ఎస్టిమేటెడ్ లైఫ్ 10 years, రెసిడ్యువల్ వాల్యూ 2,000. After 2 years, useful life was revised to 4 remaining years. Calculate depreciation for year 1 to 3. సో నిన్న మనం రివైజ్డ్ యూస్ఫుల్ లైఫ్ పైన ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం అవునా కదా? యూస్ఫుల్ లైఫ్ అప్పటి వరకు ఒకటి ఎస్టిమేట్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ రీఎస్టిమేట్ చేసాం, దానిపైన ఎగ్జాంపుల్ చూసాం. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు చేసి ఉండాలి. చేశారా? క్వశ్చన్ నెంబర్ 3 బేసిక్ క్వశ్చన్ అది, అంతేనా కదా? క్వశ్చన్ నెంబర్ 3 ఏంటమ్మా, బేసిక్గా కదా? చెప్పండి, మా ఆన్సర్ చెప్పండి. డిప్రిసియేషన్ ఫర్ 3 years. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత చెప్పండి? ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? 10,000 మైనస్ 2,000 డివైడెడ్ బై 10, అంతేనా? 10 years కదా, మాట్లాడట్లా, అంతేనా? ఓకే, దీనికి ఎక్కువ టైం వేస్ట్ చేయట్లేదు, డైరెక్ట్ తీసుకోండి, క్యాల్సి తీసుకోండి. 10,000 మైనస్ 2,000 ఎంతమ్మా? 8,000 డివైడెడ్ బై 10 అంటే ఎంత? 800. సో ఫస్ట్ ఇయర్కి 800, సెకండ్ ఇయర్కి కూడా 800. మరి థర్డ్ ఇయర్ కూడా 800 అనొచ్చా అంటే లేదు. బికాస్ ఏమన్నట్టు చూడమ్మా, ఏమన్నట్టు చూడండి ఇక్కడ, ఆఫ్టర్ 2 years యూస్ఫుల్ లైఫ్ వాజ్ రివైజ్డ్ టు 4 రిమైనింగ్ ఇయర్స్. అంటే దాని మీనింగ్ ఏంటి? 2 years తర్వాత ఇంకా దాని లైఫ్ 4 years మాత్రమే ఉంటుందంట. మామూలుగా 10 years అనుకున్నాం స్టార్టింగ్లో. ఫస్ట్ 2 years భయంకరంగా యూజ్ చేస్తారు. మరి భయంకరంగా యూజ్ చేసినప్పుడు డెఫినెట్లీ దాని వాల్యూ త్వరగా రెడ్యూస్ అయిపోద్ది కాబట్టి, సో అప్పుడు ఏం చేశారు వాళ్ళు, లైఫ్ ఇంకో 4 years కంటే ఎక్కువ రాదని చెప్పేసి అనుకున్నారు, అంతేనా కాదు? సో 2 years తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పండి? 2 years తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ 10,000 ఇనీషియల్కి కాస్ట్ మైనస్ ఫస్ట్ ఇయర్ డెప్రిషియేషన్ ఎంతమ్మా? 800. ఎంత? 9,200 మైనస్ మళ్ళీ 800 ఎంత? 9,200 మైనస్ 800 ఎంతమ్మా? 8,400. అది 2 years తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్, అంతేనా కదా? అంతేనా కదమ్మా? ఇయర్ 1 డెప్రిషియేషన్ 800, ఇయర్ 2 డెప్రిషియేషన్ 800. సో 10,000లో 1,600 మైనస్ చేస్తే ఎంత? 8,400. కరెక్టా? అంతేనా కదమ్మా? 8,400. ఓకే, ఆఫ్టర్ 2 years ఎంతమ్మా క్యారింగ్ అమౌంట్? 8,400 కదా, 8,400. ఐ వాంట్ డెప్రిషియేషన్ ఫర్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్కి డెప్రిషియేషన్ ఎలా వస్తుంది? సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందండి? 8,400 ఉంది. రిమైనింగ్ ఇయర్స్ ఎంత? 4 years. రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని ఉంది అంటే ఇంకా ఓవరాల్గా 4 years ఉంది. మరి స్టూడెంట్స్ కొంతమంది మిస్టేక్ చేసేది ఏంటంటే స్క్రాప్ వాల్యూని మర్చిపోతారు.
స్క్రాప్ వాల్యూని ఎప్పుడు మర్చిపోకూడదు. క్వశ్చన్లో స్క్రాప్ వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు కదా, ఒకవేళ స్క్రాప్ వాల్యూ కూడా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మన క్వశ్చన్లో స్క్రాప్ వాల్యూ మళ్ళీ చేంజ్ అయినట్టుగా నేను చెప్పలేదు కాబట్టి అదే స్క్రాప్ వాల్యూ ఉంటుంది. సో థర్డ్ ఇయర్ డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా ఏం చేయాలి మీరు, ఆ స్క్రాప్ వాల్యూ 2000ని మైనస్ చేయాల్సి ఉంటుంది. కాస్ట్ మైనస్ ఏంటమ్మా స్క్రాప్ వాల్యూ తీసుకోవాల్సింది, కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్. సో ప్రజెంట్ దాని యొక్క వాల్యూ ఎంత 8400 మైనస్ 2000 డివైడెడ్ బై 4 years. అమ్మా 1600. సో 1600 is the depreciation for third year. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. ఇది MCQs లో మనం మిస్టేక్ చేస్తాం. ఓకేనా, లేదు క్వశ్చన్లో ఏం చేయొచ్చు అంటే రెసిడ్యువల్ వాల్యూని కూడా చేంజ్ చేయొచ్చు. సో రెసిడ్యువల్ వాల్యూ ఆల్సో రివైజ్ టు 1000 రూపీస్ అనొచ్చు, లేదా 4000 రూపీస్ అనొచ్చు. అప్పుడు మీరేం తీసుకోవాలి, ఇక్కడ 4000 తీసుకోవాలి. 4000కి రివైజ్ చేసి అని అన్నాడు అనుకోండి, 4000 తీసుకోండి. ఎంత రివైజ్ చేస్తే అంత వాల్యూ తీసుకోండి. ఏం చెప్పకపోతే ప్రీవియస్గా ఉన్నటువంటి రెసిడ్యువల్ వాల్యూనే తీసుకోవాలి. ఓకేనా, క్లియరా? మా డౌట్స్ అందరికి ఓకే కదా? లేదా ఓకే, ఇది ఆ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు దీని ఆన్సర్ ఎంత వచ్చి చెప్పండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 4 కదా హోంవర్క్ ఇచ్చిందా, క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ ఎంత చెప్పండి, ఎంత వచ్చింది? ఆన్సర్స్ టైప్ చేయండి. మీరు నిన్న చేసి ఉంటారు కదా, దాని ఆన్సర్ ఎంతో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ $83,60,000 కాదమ్మా. నెక్స్ట్ ఆన్సర్ అందరు టైప్ చేయండి, ఎవరు రైట్ అయితే వాళ్ళు చూద్దాం. వాళ్ళు ఆన్సర్ ఎంతమ్మా, 83,60,000 రాంగ్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ అయితే మిగిలిన వాళ్ళు చేయలేదు. చూడండి, an entity acquired an asset 3 years ago at a cost of 5 million. Okay na, the depreciation method opted for the asset was 10%. reducing balance method, ఏ మెథడ్ అంటండి, reducing balance method. 3 years బిఫోర్ కొన్నాడంట 5 million పెట్టి. ఓకే, బాగానే ఉంది, వెరీ గుడ్. At the end of the year 3, the entity estimates the remaining useful life of the asset is 8 years and determines ఇది వేరే క్వశ్చన్. ఓకే, ఇది ప్రాబ్లం నెంబర్ 5. ఓకే, రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ అమ్మా, మొత్తం కలిసి చేశారా? ఓకే, సెకండ్ పార్ట్ 2 parts చేశారు మీరు ఆన్సర్స్. సరే, ఇది చూడండి అమ్మా, ఇది సపరేట్ అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 5 కింద రాసుకోండి. రెండు మీరు క్వశ్చన్ నెంబర్ పడినట్లేదు. సో అది రివైజ్ ఎస్టిమేట్ లైఫ్, ఇది ఓకే, అది ఈజీగా చేసేయచ్చు మీరు. ఇది చూడండి, లిస్ట్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్ ఇంపోర్ట్. సరే, లిస్ట్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్ ఎంతమ్మా, 80 lakhs అంట. ఓకే, క్యాల్సి తీసుకోండి అందరూ, 80 lakhs. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి డైరెక్ట్ డ్యూటీ యాడ్ చేయకుండా కిందకి వెళ్ళండి ఒకసారి. In addition to the above information, XYZ Limited was granted a trade discount 10% on initial list price of the
అసెట్. సో ట్రేడ్ డిస్కౌంట్ ఏం చేద్దాం, మైనస్ చేసుకోవాలా. సో 80 lakhsలో నుంచి 10% ఎంత, 8 lakhs. సో 8 lakhsని మైనస్ చేయండి. 8 lakhs మైనస్ 10% అంటే ఎంత వచ్చింది, 72 lakhs. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ మనం మైనస్ చేస్తాము జనరల్గా. క్యాష్ డిస్కౌంట్ మనం మైనస్ చేయొచ్చా, ఎక్స్ట్రూడెడ్లో మాట్లాడాం కదా. సో డోంట్ కన్సిడర్. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ ఎంతమ్మా, ఇంపోర్ట్ డ్యూటీ ఎంత ఉంది, ఇంపోర్ట్ డ్యూటీ 5 lakhs. ఏం చేస్తారు, యాడ్ చేయండి. నెక్స్ట్ డెలివరీ ఫీజ్ యాడ్ చేయాలి. ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ కాస్ట్ యాడ్ చేయండి. ప్రీ ప్రొడక్షన్ కాస్ట్ యాడ్ చేయండి. అంతే, అయిపోయింది కదా ఆన్సర్. టోటల్ ఏంటమ్మా, మెయింటెనెన్స్ తీసుకోవద్దని నిన్నే చెప్పాను కదా. మెయింటెనెన్స్ చార్జ్ టు P&L. మెయింటెనెన్స్ కాస్ట్ ఏం చేస్తాం మనం, చార్జ్ టు P&L. కాకపోతే ఏమన్నాడు ఇక్కడ, పర్చేజ్ ఆఫ్ 5 years మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అన్నాడు. సో 5 years పాటు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇన్కర్ అవుతూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వెళ్తూ ఉంటుంది, P&Lకి వెళ్తూ ఉంటుంది. అప్పటి వరకు ఎక్కడ ఉంటుంది అంటే ఇట్సే, అంటే అడిషనల్గా ముందుగానే పే చేసినట్టు అనమాట, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ లాగా. సో ఆ పాయింట్ వదిలేసి టోటల్ ఏంటి ఎంత, ఎంతమ్మా, 92 lakhs. అది ఆన్సర్. సో మీరు మిస్టేక్ ఏం చేసి ఉంటారమ్మా, 3,60,000 అన్నారు మీదంతా, 2,70,000. ఓకే, ఓకేనా. ఇందులో ఏమన్నా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమైనా ఉందా, ఏం లేదు. ఫస్ట్ లిస్ట్ ప్రైస్ తీసుకున్నాం, దాని నుంచి ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేయండి అంతే. క్యాష్ డిస్కౌంట్ మైనస్ చేయొచ్చా, క్యాష్ డిస్కౌంట్ ఫ్లోలో ఏం చేస్తాం మనం, క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ తర్వాత మైనస్ చేస్తాం, అవునా కాదు. కానీ తీసుకోవచ్చు, అది తీసుకోకూడదు కదా, అవునా కాదు. ఒక అదేంటి, దేనికోసం ఇచ్చేది, అది ఎర్లీ సెటిల్మెంట్ కోసం ఇచ్చేది, అది అవునా కాదు, ఎర్లీ సెటిల్మెంట్ కోసం ఇచ్చేది. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ యాడ్ చేయాలి. డెలివరీ ఫీస్, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ కాస్ట్, ప్రీ ప్రొడక్షన్ కాస్ట్, అంతే. ఆన్సర్ వచ్చేది. పర్చేజ్ ఆఫ్ 5 years మిషనరీకి మనం ఒక నోట్ పాయింట్ రాసి పడేస్తే సరిపోతుంది. ఏమని రాస్తారమ్మా చెప్పండి, ఏమని రాస్తారు. ఇప్పుడు మీరు కామన్ సెన్స్, మీరు పే చేయాల్సిన మెయింటెనెన్స్ కాస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి, 7 lakh పే చేశారు. ఆ రిమైనింగ్ 6 lakhs ఏమవుద్ది, రిమైనింగ్ 6 lakhs ఏమవుద్దమ్మా, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ముందుగానే పే చేస్తారు ఎక్స్ట్రా అమౌంట్, అంతే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆ 7 lakhs పే చేశారు కదా, దాన్ని ఫస్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్గా తీసుకొని దాన్ని 5 years పాటు ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి, మీరు అమౌంటైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ P&L పంపించుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో అది పెద్ద మ్యాటర్ కాదమ్మా. నెక్స్ట్ అసలు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు, ఇదే క్వశ్చన్ ఇచ్చి MCQలు, సార్ సెటిల్మెంట్ డిస్కౌంట్ అమౌంట్ ఎంత అని అడిగాడు. చెప్పండి అమ్మా, ఎనీబడి సెటిల్మెంట్ డిస్కౌంట్ అమౌంట్ ఎంత, ఇది క్వశ్చన్ మీకు. సెటిల్మెంట్ డిస్కౌంట్ అమౌంట్ అంటే క్యాష్ డిస్కౌంట్ అమౌంట్ ఎంత, ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని MCQ చెప్పండి. క్యాష్ డిస్కౌంట్ అమౌంట్ ఎంత, క్యాష్ డిస్కౌంట్ జనరల్లీ ట్రాన్స్ఫర్ టు P&L, కానీ అమౌంట్ ఎంతో చెప్పండి అమ్మ. ఎంత పర్సెంట్ ఇచ్చారు ఇక్కడ మనకి, లిస్ట్ ప్రైస్ ఆన్ ద అసెట్ అండ్ సెటిల్మెంట్ డిస్కౌంట్ ఆఫ్ 5% అంట, 5% సెటిల్మెంట్ డిస్కౌంట్ అంట. చెప్పండి అమ్మ ఎంత, డిస్కౌంట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసా, ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ట్రేడ్ డిస్కౌంట్. ఆల్రెడీ నేను చెప్పాను ఈ పాయింట్, ట్రేడ్ డిస్కౌంట్ కన్సిడర్ చేసిన తర్వాతే. ఎందుకని, ట్రేడ్ డిస్కౌంట్ అనేది అసలు బుక్స్లో ఎంటర్ చేయరు, డైరెక్ట్గా ఇన్వాయిస్ ప్రైస్ నుంచి మైనస్ అయ్యి మనకి బిల్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అక్కడే మైనస్ అయిపోద్ది. అదే మనం సపరేట్గా బుక్స్లో మైనస్ చేయం, అవునా కదా. బట్ క్యాష్ డిస్కౌంట్ మాత్రం మనం బుక్స్లో మైనస్ చేస్తాం కదా, మరి కన్సిడర్ చేస్తాం లేదా, బుక్స్లో రాస్తామా లేదా, ఎంటర్ చేస్తాం కదా. సో
ఎప్పుడు కూడా క్యాష్ డిస్కౌంట్ అనేది ఆఫ్టర్ కన్సిడరింగ్ ట్రేడ్ డిస్కౌంట్ మాత్రమే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. పెట్టుకున్నాం ఎంసీక్యూకి ఇంపార్టెంట్, మీకు అయినా ఇంటర్మీడియట్లో వచ్చే ఉంటుంది సిఎం ఇంటర్లో. అప్పుడు ఎంతో దాంట్లో చెప్పండి. సో 80 lakhs అనేది లిస్ట్ ప్రైస్, 10% అనేది ట్రేడ్ డిస్కౌంట్ ఎంత 72 lakhs. 72 lakhs ఎంతనా? 80 lakhs మైనస్ 10% ఎంత? 72 lakhs ఇంటూ 5%, 3,60,000. దట్ ఈస్ ద క్యాష్ డిస్కౌంట్. ప్రతిదీ ఇంపార్టెంట్ సార్, ప్రతిదీ కూడా కన్వర్ట్ చేయొచ్చు, చెప్పలేం కదా, అవునా కదా? సో మనం జాగ్రత్తగా ఉండాలి. సో సబ్జెక్ట్ పరంగా క్లారిటీ ఉంటుంది మనకి, అంతే. ఓకే, క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు? ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ట్రేడ్ డిస్కౌంట్. ఇక్కడ ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటి? మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విత్ వెండార్. సో వెండార్తో మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మాట్లాడుతున్నాం 5 years కంట. సో 5 years కి సరిపడా వాడికి 7 lakhs ఇచ్చేసాం, అవునా? సో 7 lakhs మొత్తం ఏంటమ్మా? ఫస్ట్ ఇనీషియల్గానే ఇచ్చేసాం. ఇప్పుడే అసలు ఈ రోజే కొంటున్నాం, ఈ రోజే పే చేస్తాం 7 lakhs. అంటే టోటల్ అమౌంట్ ఎలా ట్రీట్ చేయాలి మనం? వాడు సర్వీస్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు మీకు. ఈ రోజు మీరు అసెట్ కొన్నారు, ఈ రోజు డబ్బులు ఇచ్చారు. 1 yearకి సరిపడా కదా డబ్బులు ఇవ్వాల్సింది మీరు, కానీ స్టార్టింగ్ కొనే రోజునే 7 lakhs ఇచ్చేసారు. అది ఎలా ట్రీట్ చేయాలి? ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో ముందుగానే మనం వాడికి అమౌంట్ అంతా ఇచ్చేస్తాం, ముందుగానే పే చేస్తాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ 7 lakhs. సో ఎవ్రీ ఇయర్ వాడు మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కొద్ది ఏం చేయాలి? ఆ అమౌంట్ని పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. 5 years. అంతే. ఈ క్వశ్చన్లో అంతమించి పాయింట్స్ ఏమీ లేవు. అమ్మ ఈ క్వశ్చన్ క్లియర్ అందరికి? ఇందులో డౌట్స్? డౌట్ ప్లీజ్. ఓకే, ఓకేనా? ఓకే, క్లియర్. కమ్ టు క్వశ్చన్స్. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసుకున్నామ్మా, చిన్న ఎగ్జాంపుల్. అది అయిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది, అంతే కదా మనకి. ఇంకా టాపిక్ కంప్లీట్గా క్లోజ్ చేసినట్టు. చూడండి, ఎగ్జాంపుల్ అంటే చూడండి, జస్ట్ వెయిట్ మా అన్నట్టుంది. సరే, ఏం చేస్తారంటే క్వశ్చన్ బ్యాంక్ లేదు కదా, చూడండి. ఈ క్వశ్చన్ చూడండి సరిపోద్ది, ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఆ క్వశ్చన్ చూడండి.
చదవండి అమ్మ ఒకసారి. చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ మీద మన ఎగ్జాంపుల్ చేయలేకపోయాం కదా, సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ సింపుల్. An entity acquired an asset 3 years ago. An entity acquired an asset 3 years ago at a cost of 5 millions. Okay, so 5 millions పెట్టి purchase చేసాడంట 3 years back. Depreciation method 10% అంట, reducing balance method అంతేనా. Next, at the end of the year 3 the entity estimates the remaining useful life of the asset is 8 years. ఎంతంటమ్మా యూస్ఫుల్ లైఫ్ ఎంతంట, 8 years అంట. Next, and determines to adopt a straight line method from that date so that as to reflect the revised estimated pattern of recovery economic benefits. Calculate depreciation charge for respective years in accordance with Ind AS 16. అది క్వశ్చన్. రెడీయా? తీసుకోండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పాయింట్ రాయాలి. చేంజ్ ఇన్ depreciation, change in method of depreciation is an accounting policy. Say sir, first point చెప్పండి. Change in method of depreciation is an accounting policy. కరెక్టా కాదా? Change in method of depreciation is an accounting policy. Correct or not? చెప్పండమ్మా. సో ఏంటమ్మా చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్ ఏమనుకున్నాం ఆల్రెడీ, ఇట్స్ అన్ అకౌంటింగ్ ఎస్టిమేట్, ఇట్స్ నాట్ అన్ అకౌంటింగ్ పాలసీ. సో ఫస్ట్ ఆ పాయింట్ ఒకటి మనం మెన్షన్ చేయాల్సిన పాయింట్, పక్కా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నా చూడండి. సో క్వశ్చన్ చూసి నాకు ఫస్ట్ ఇయర్ డెప్రిషియేషన్ ఎంత చెప్పండి అందరూ. ఫస్ట్ ఇయర్ డెప్రిషియేషన్ ఎంత చెప్పండి అమ్మా. 5 millions అంటే ఎంత ఫస్ట్ అది చెప్పండి. 5 lakhs 50 lakhs 5 lakhs 50 lakhs 50 lakhs అంతేనా? ఓకే, తెలుసు కదా మీ అందరికీ. ఫస్ట్ ఇయర్ డెప్రిషియేషన్ ఎంత అవుతుంది చెప్పండి మరి. 50 lakhs, 10% రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంట. అంటే ఫస్ట్ ఇయర్కి డెప్రిషియేషన్ ఎంత, 50 lakhs ఇంటూ 10% ఎంతమ్మా, 5 lakhs. ఓకేనా? సో తీసుకోండి. ఓకే అయినమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిషియేషన్ ఫర్ ఈచ్ ఇయర్. క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్, దాడితే 5కి ఆన్సర్. ఓకేనా? ఓకే సార్ నోట్ చేయండి అమ్మా. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిషియేషన్ ఫర్ ఈచ్ ఇయర్. సో మీరు నోట్ చేయండి, లోపి సెట్ చేద్దాం పెన్. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిషియేషన్ ఫర్ ఈచ్ ఇయర్. ఫస్ట్ డెప్రిషియేషన్ ఫర్ ఇయర్ 1 ఎంత చెప్పండి అమ్మా. డెప్రిషియేషన్ నోట్ చేయండి. డెప్రిషియేషన్ ఫర్ ఇయర్ 1 ఈక్వల్ టు, డెప్రిషియేషన్ ఫర్ ఇయర్ 1 ఈక్వల్ టు ఎంతమ్మా, 50 lakhs కదా కాస్ట్. 50 lakhs ఇంటూ 10% ఎంత, 5 lakhs అంతేనా? సో 5 lakhs is the year 1 depreciation అంతేనా కదా? సో 50 lakhs is the cost, 10% is the depreciation, 5 lakhs is the 10% is the rate
5 lakhs is the depreciation. Correcta? So పక్కన రాసుకోండి 50 lakhs into 10%. Okay. Depreciation for year 2. ఇయర్ 2 ఎంత వద్దామా? ఫస్ట్ మనం ఫాలో అయ్యేది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, అంటే WDV మెథడ్. సో కాబట్టి సెకండ్ ఇయర్కి డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 50 lakhs ఏమో కాస్ట్, 5 lakhs ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి దాన్ని ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. సో 50 lakhs మైనస్ 5 lakhs ఎంత? 45 lakhs. దానిపైన డిప్రిషియేషన్ 45 lakhs into 10%. ఎంత? 4.5 lakhs. ఓకే. థర్డ్ ఇయర్ డిప్రిషియేషన్ చెప్పండి మీరు సింపుల్గా. ఫస్ట్ ఇయర్కి 50 lakhs కాస్ట్, సెకండ్ ఇయర్ దాని కాస్ట్ ఎంత వచ్చింది? క్యారింగ్ అమౌంట్ 45 lakhsకి వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? సెకండ్ ఇయర్ క్యారింగ్ అమౌంట్ నుంచి సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ మైనస్ చేయండి. అంటే 45 lakhs ఉంది కదా ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అప్పుడు, 45 lakhs దాని నుంచి ఏం చేయాలి? 4.5 lakhsని మైనస్ చేయండి. అంతే కదమ్మా డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ WDV మెథడ్లో, ఓకేనా? సో 45 lakhs నుంచి 4.5 lakhs మైనస్ చేస్తే ఎంత? 45 lakhs నుంచి 4.5 lakhs మైనస్ చేస్తే 40.5 lakhs, ఓకేనా? సో 40.5 lakhs into 10%, అమ్మా 4.05 lakhs, ఓకేనా? 4.05 lakhs. క్లియర్ అందరికి? ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా, 3 years తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత? ఇంకా 3 years తర్వాత ఎంత చెప్పండి అమ్మా? క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ 3 years అంటే ఎంతమ్మా? 40,50,000 మైనస్ 4,05,000 ఎంతమ్మా? 40,05,000 మైనస్ 4,05,000 ఎంత? 36,45,000 అంతేనా? 36,45,000 అంతేనా కదా? క్లియర్ ఎప్పుడైతే? సో 3 years ఎండింగ్ అయిపోయిన తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే 36,45,000. తర్వాత ఏమన్నా వచ్చండి, at the end of the year 3 entity estimates the remaining useful life is 8 years అంట. ఏ మెథడ్ అంట? స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో 36,45,000 డివైడెడ్ బై 8, స్క్రాప్ వాల్యూ కూడా లేదు కాబట్టి డివైడెడ్ బై 8 ఎంత? 4,55,625 అనే కదమ్మా? $36,45,000 వచ్చింది మీకు, అంతేనా? ఇప్పుడు వాడు స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతున్నాడు. లైఫ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అమ్మా? 8 years. ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు మనకి? 4,55,625. సో డిప్రిషియేషన్ ఫ్రమ్ 4th year. సో 4th year నుంచి డిప్రిషియేషన్ 4th year నుంచి ఎంత ఎవ్రీ ఇయర్? 4,55,625 అంతే. అందుకే పర్ యానం అని రాస్తారు. సో ఏం రాస్తారు లాస్ట్లో మీరు? ప్రజెంటేషన్ క్యారింగ్ అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఆల్రెడీ రాశారు 36,45,000 అని. సో డిప్రిషియేషన్ ఫ్రమ్ 4th year అండర్ SLM మెథడ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 4,55,625 పర్ యానం. బ్రాకెట్లో క్యాలిక్యులేషన్ రాయండి, 36,45,000 డివైడెడ్ బై 8. ఇది బేసిక్ క్వశ్చనే, బట్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చింది మొన్న. ఈ క్వశ్చన్ MCQs అని చెప్పాను కదా, చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్, ఇదే అమ్మ ఇచ్చింది. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? ఇందులో డౌట్స్ అయితే ఏం లేనట్టే కదా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకో క్వశ్చన్ ఉంది కదా మనకి. ఓకే, 1 minute, ఇది పెన్ ఒకసారి సెట్ చేపిద్దాం.
ఓకే. సో ఇప్పుడు చెప్పే పాయింట్లు చాలా జాగ్రత్తగా ఉండి ఇంకా ఫైనల్ పాయింట్స్ అనమాట. ఇవి లాస్ట్ పాయింట్స్, నోట్ పాయింట్స్ లాగా రాసుకోండి ఏదో విధంగా. సో ఫస్ట్ అయితే వినండి. సో ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే డెప్రీషియేషన్ గురించి ఒక పాయింట్ చెప్పాలి. జనరల్గా మీరు చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు సార్. జనరల్గా డెప్రీషియేషన్కి ఎంట్రీ ఏంటి? డెప్రీషియేషన్కి ఎంట్రీ డెప్రీషియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్, అంతేనా కదమ్మా? డెప్రీషియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్. అసెట్ డెప్రీషియేషన్ వల్ల అసెట్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి వి నీడ్ టు క్రెడిట్ ద అసెట్ అకౌంట్, అంతేనా కదా? సో డెప్రీషియేషన్ అనేది లాస్, సో లాస్ షుడ్ బి డెబిటెడ్. సో డెప్రీషియేషన్ టు అసెట్ అకౌంట్, ఇది జనరల్గా మీరు రాసే ఎంట్రీ. ఇంకోటి ఏంటి సార్ అంటే జనరల్గా మీరు వినే ఉంటారు ప్రొవిజన్ ఫర్ డెప్రీషియేషన్ అకౌంట్ అని చెప్పేసి వినే ఉంటారు, అవునా కదా? సో జనరల్గా అకౌంటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చింది ఫాలో అవ్వచ్చు. జనరల్గా దీన్ని అసెట్ మెథడ్ అంటారు. ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? అసెట్ మెథడ్. ఇది మెథడ్ 1 యాక్చువల్. సెకండ్ మెథడ్ 2 ఏంటి సార్ అంటే ప్రొవిజన్ ఫర్ డెప్రీషియేషన్ మెథడ్ అన్న. ప్రొవిజన్ ఫర్ డెప్రీషియేషన్ మెథడ్ అంటే ఈ మెథడ్లో ఏం చేస్తారంటే జనరల్గా డెప్రీషియేషన్ మీరు అసెట్ అకౌంట్కి ఛార్జ్ చేసుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డెప్రీషియేషన్ని ప్రొవిజన్ ఫర్ డెప్రీషియేషన్ అకౌంట్కి పంపిస్తారు. ఎంట్రీ ఏంటమ్మా ఇది? డెప్రీషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రీషియేషన్ అకౌంట్, ఓకేనా? సో ఇది మేనేజ్మెంట్ ఇష్టం అంతే, ఇక్కడ ఏం లేదు. మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది ఫాలో అవ్వాలనేది వాళ్ళ ఇష్టం, ఓకేనా? సో ఫస్ట్ మెథడ్ ఏంటి? డెప్రీషియేషన్ టు అసెట్ అకౌంట్. ఇక్కడ ఏంటమ్మా? డెప్రీషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రీషియేషన్ అకౌంట్. సరే ఎందుకు ఈ మెథడ్ ఫాలో అవుతారు చూడండి. ఎందుకు ఫాలో అవుతారంటే ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే బ్యాలెన్స్ షీట్లో మనకి అసెట్ ఉంటుంది కదా. ఓకే, అసెట్ అకౌంట్ ఒక 10 lakhs అనుకుంది. ఓకే, అసెట్ 10 lakhs ఉంది. జనరల్గా మీరు చూసుంటే చాలా చోట్ల ఏం చేస్తారంటే మీరు అసెట్లో నుంచి వాడు సపరేట్గా ఏం చేస్తారంటే అక్యూములేటెడ్ డెప్రీషియేషన్ అని చెప్పి లేదంటే ప్రొవిజన్ ఫర్ డెప్రీషియేషన్ అని చెప్పి ఒక 2 lakhs మైనస్ చేశాడు అనుకోండి. బ్యాలెన్స్ ఎంతమ్మా? 8 lakhs. అంటే గ్రాస్ డెప్రీషియేషన్ నెట్, అంతేనా కదా? గ్రాస్ డెప్రీషియేషన్ నెట్, గ్రాస్ నుంచి డెప్రీషియేషన్ మైనస్ చేస్తే నెట్ బ్యాలెన్స్ వస్తుంది అసెట్ది, అవునా కదా? అవునా కాదు? ఓకే, లేదు మీకు బ్యాలెన్స్ షీట్ నేను అలా చూపించలేదు. బ్యాలెన్స్ షీట్లో అసెట్ వాల్యూ 6 lakhs అని చూపించా అంతే, ఇంకేం చూపించలే. డెప్రిసియేషన్ మైనస్ చేసినట్టు చూపించలే, ఏం చూపించలేదు. ఇలా చూసినప్పుడు మీకు అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు ప్రిపేర్ చేసి ఏం చేస్తారు? యూజర్స్కి ఇస్తారు. సో వాళ్ళకి అర్థం అవ్వాలి కనీసం. సో వాడు చూస్తాడు, బ్యాలెన్స్ షీట్ పక్కా చూస్తాడు, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఎంత ఉన్నాయి ఏంటని చూస్తాడు. చూసినప్పుడు అసెట్ యొక్క వాల్యూ ఎంత కనిపిస్తుంది వాడికి? 6 lakhs కనిపిస్తుంది. ఎంతమ్మా? 6 lakhs కనిపిస్తుంది. సో 6 lakhs చూసి వాడు ఏమనుకుంటాడంటే వాడికి అర్థం కాదు అసలు అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత ఛార్జ్ చేశారు ఏంటది వాడికి ఎగ్జాక్ట్గా చూడగానే అర్థం కాదు. ఎందుకంటే మొత్తం అనాలిసిస్ చేసేంత టైం ఉండదు, ఫస్ట్ వాళ్ళకి తెలియదు కూడా అందరికీ అన్నీ. అంత అనాలిసిస్ అంత టైం స్పెండ్ చేసే టైం వాళ్ళకు ఉండదు. సో అసెట్ వాల్యూ చూడగానే ఒక డైరెక్ట్ వాల్యూ కనిపిస్తున్నాడు అంతే, అసలు ఎంత కొన్నారు అనేది అర్థం కాదు, అవునా కాదు? సో అసెట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎప్పుడు కనపడడం కోసం మనం ఏ మెథడ్ ఫాలో అవుతారంటే ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ మెథడ్ ఫాలో అవుతారు. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి అమ్మా, అసెట్ అకౌంట్ కొన్నదేమో 10 lakhsకి, ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ 2 lakhs, ఓకే, బ్యాలెన్స్ 8 lakhs. సెకండ్ ఇయర్కి ఏమవుతుందో తెలుసా? సెకండ్ ఇయర్ చూడండి, అసెట్ అకౌంట్ 10 lakhs, ఓకే, మైనస్ అక్యూములేటెడ్ డెప్రిసియేషన్ 4 lakhs, బ్యాలెన్స్ 6 lakhs. ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ 2 lakhs, సెకండ్ ఇయర్ 2 lakhs, మొత్తం కలిపితే ఎంత? 4 lakhs. దట్ ఈస్ ద అక్యూములేటెడ్ డెప్రిసియేషన్. అక్యూములేటెడ్ అంటేనే టోటల్ అని, అప్పటి వరకు టోటల్గా ఛార్జ్ చేసినటువంటి డెప్రిసియేషన్. థర్డ్ ఇయర్కి ఏమవుద్ది? 10 lakhs ఏమో అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ మైనస్ అక్యూములేటెడ్ డెప్రిసియేషన్ 6 lakhs, బ్యాలెన్స్ ఏమో 4 lakhs.
ఇలా ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ మెథడ్ మీరు ఫాలో అయినప్పుడు ఏంటంటే అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ అనేది మనకి యూజర్స్కి అనేది కనిపిస్తుంది. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రొవిజన్ మెథడ్ని ఫాలో అవుతారు. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఈ పాయింట్ మీకు అర్థమైందా అందరికీ? క్లియరా? ఓకేనా? టూ మెథడ్ అంతే, ఇంకేం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. టూ మెథడ్స్ ఉంటాయి, ఒకటేమో అసెట్ మెథడ్, ఇంకోటి ప్రొవిజన్ మెథడ్. అసెట్ మెథడ్లో డైరెక్ట్గా డెప్రిషియేషన్ని అసెట్ అకౌంట్కి ఛార్జ్ చేస్తారు. ప్రొవిజన్ మెథడ్లో ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ అలానే ఉంటుంది. ఈ డిప్రిషియేషన్ మాత్రం దేనికి వెళ్ళిపోద్ది? ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్కి వెళ్ళిపోద్ది. ఎంట్రీ ఏమవుద్దమ్మా? డెప్రిషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్. ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా? ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్కి వెళ్ళిపోద్ది. కానీ అసెట్ వాల్యూ ఎప్పుడు కూడా డిక్రీజ్ అవ్వదు. మైనస్ చేయట్లేదు కదా, అసెట్ వాల్యూ ఏం తగ్గదు. అసెట్ వాల్యూ తగ్గదమ్మా, అసెట్ వాల్యూ ఏమి తగ్గించాం మనం డెప్రిషియేషన్ ఛార్జ్ చేసినప్పుడు. ఎక్కడ పంపిస్తామంట? ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్కి పంపిస్తాం. అంతే. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 2 ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం. రీవాల్యుయేషన్ సర్ప్లస్ అని చెప్పాం కదా నిన్న, ఓసిఏ. సో ఎప్పుడైతే అసెట్ని రీవాల్యూ చేస్తామో మనకి రీవాల్యుయేషన్ సర్ప్లస్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఆ రీవాల్యుయేషన్ సర్ప్లస్ని మనం ఏం చేయాలండి? ఎవ్రీ ఇయర్ ఏం చెప్పాను? ఎవ్రీ ఇయర్ ఎక్కడ పంపించాలి? ఎవ్రీ ఇయర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఎక్కడికమ్మా? ఇంపార్టెంట్ అమ్మా, అన్నిసార్లు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు, నోట్ చేసుకోండి. ఎక్కడ ఆల్రెడీ రాసినట్టు ఉన్నాం కదా. సో రీటైన్ ఎర్నింగ్స్కి యూస్ఫుల్ లైఫ్ ఎంతైతే ఇంకా బ్యాలెన్స్ ఉంటుందో అన్ని ఇయర్స్ పాటు మీరు ఏం చేయాలి? రీటైన్ ఎర్నింగ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది క్లియరా? ఇది క్లియరా? పాయింట్ నెంబర్ 2 ఇది ఆల్రెడీ మాట్లాడాను నేను. రీవాల్యుయేషన్ సర్ప్లస్ బ్యాలెన్స్ని రీటైన్ ఎర్నింగ్స్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్ మీరు ఏం చేయాలి? ట్రాన్స్ఫర్. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3 ఇంపైర్మెంట్ లాస్. వాట్ ఇస్ ఇంపైర్మెంట్ లాస్? మనం మాట్లాడాం కదా 2 days బ్యాక్ స్టార్టింగ్ క్లాస్. ఇంపైర్మెంట్ లాస్ అంటే ఏంటి సార్? ఇంపైర్మెంట్ లాస్ మీన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్యారింగ్ అమౌంట్ అండ్ రికవరబుల్ అమౌంట్. అంతేనే కాదు, ఏది ఎక్కువ ఉండాలి? ఇఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ ఈజ్ మోర్ దాన్ ద రికవరబుల్ అమౌంట్, దెన్ ద డిఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంపైర్మెంట్ లాస్. క్యారింగ్ అమౌంట్ 10 lakhs అనుకోండి, రికవరబుల్ అమౌంట్ 8 lakhs, బ్యాలెన్స్ ఎంత? 2 lakhs. అంటే నీ అసెట్ యొక్క వాల్యూ ఉన్నదానికంటే ఇప్పటికిప్పుడు మీరు దాన్ని ఒకవేళ సేల్ చేస్తే దాని నుంచి వచ్చే వాల్యూ ఎంతంట? 8 lakhs. అంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది కాబట్టి నీకు లాసే కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంపైర్మెంట్ లాస్ అండి. ఇంపైర్మెంట్ లాస్. క్లియరా? అదే కదా మాట్లాడింది. సో మరి ఇంపైర్మెంట్ లాస్కి ఎంట్రీ ఏంటి? ఎంట్రీ తెలియాలి కదా. సో చూడండి, ఇంపైర్మెంట్ లాస్ వల్ల ఏమవుతుంది? అసెట్ వాల్యూ తగ్గుతుందా లేదా ఇక్కడ? సో ఎంట్రీ ఏంటి సార్ అంటే ఇంపైర్మెంట్ లాస్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. సార్ ఇంపైర్మెంట్ లాస్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. ఇంపైర్మెంట్ లాస్ మనకి లాసే కదా, దానివల్ల ఏమవుతుంది? అల్టిమేట్గా ఏం చేస్తున్నాం మనం? ఇంపైర్మెంట్ లాస్ అవుతున్నాం కాబట్టి దేన్ని ఛార్జ్ చేయాలి? అసెట్కే కదా, అసెట్ వాల్యూగా తగ్గేది అసెట్ వాల్యూనే కాబట్టి ఇంపైర్మెంట్ లాస్కి ఎంట్రీ ఏంటమ్మా? ఇంపైర్మెంట్ లాస్ టు అసెట్ అకౌంట్. మరి ఇంపైర్మెంట్ లాస్ని ఎక్కడ పంపిద్దాం మనం? ఇంపైర్మెంట్ లాస్ని ఎక్కడ పంపిద్దాం? P&L లాస్ కదా. సో P&L టు ఇంపైర్మెంట్ లాస్ అకౌంట్. 2 entries. అమ్మాయి 2 entries అర్థమైనా? ఇంపైర్మెంట్ లాస్ టు అసెట్ అకౌంట్, P&L టు ఇంపైర్మెంట్ లాస్. అంతేగా ఇంపైర్మెంట్ లాస్ కాబట్టి ఎక్కడ పంపించాలి? ఆల్ లాస్ అండ్ గెయిన్స్ షుడ్ బి క్లోజ్డ్ బై ట్రాన్స్ఫరింగ్ టు P&L. క్లియరా? అంటే మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే నీట్గా రాసుకోండి. ఇది పెన్తో రాయడానికి అవ్వట్లేదు యాక్చువల్గా. మోస్ట్లీ నోట్స్ ప్రిపేర్ చేసి నిన్నట్లాగా డిస్ప్లే చేస్తుంది, అది బెటర్ మనకి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏంటంటే నీట్గా నోట్స్ రాసుకునేటప్పుడు
పాయింట్ నెంబర్ 1 నోట్ పాయింట్స్ అని రాసుకోండి. సో డెప్రిషియేషన్కి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి? సో మెథడ్ 1, మెథడ్ 2 నీటి రాసుకోండి అంతే. ఎంట్రీ డెప్రిషియేషన్ టు అసెట్ అకౌంట్. మెథడ్ 1 ఏంటమ్మా? అసెట్ మెథడ్ అమ్మా. మెథడ్ 2 ఏంటి? ప్రొవిజన్ మెథడ్. ఇక్కడ ఏంటి? డెప్రిషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్. ఇది ఫస్ట్ పాయింట్ అంతే. ఎందుకంటే మీరు ఎక్కువ రాయాల్సిన అవసరం, మీకు అర్థమైతే చాలు అంతే. క్లియరా అందరూ? డెప్రిషియేషన్ టు అసెట్ అకౌంట్, డెప్రిషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్. పాయింట్ నెంబర్ 2 రివల్యూషన్ సర్ప్లస్. ఏం చేయాలమ్మా? ట్రాన్స్ఫర్ టు రిటైన్ ఎర్నింగ్స్ ఓవర్ ద రిమైనింగ్ life of the asset. Transfer to retain earnings over the remaining life of the asset. రిమైనింగ్ అసెట్ యొక్క లైఫ్ ఎంతైతే పెండింగ్ ఉంటుందో అన్ని ఇయర్స్ పాటు మీరు ఏం చేస్తూ ఉండాలి? దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి అంతే. పాయింట్ నెంబర్ 3 ఇంపైర్మెంట్ లాస్. ఇంపైర్మెంట్ లాస్ అంటే ఏంటి? గుర్తుండాలిగా, ఎగ్జాంపుల్ రాసుకోండి అక్కడే. క్యారింగ్ అమౌంట్ 10 lakhs అనుకోండి, రికవరబుల్ అమౌంట్ 8 lakhs. 2 lakhs ఏంటి? ఇంపైర్మెంట్ లాస్. ఇఫ్ ద క్యారింగ్ అమౌంట్ is more than recoverable amount, that is nothing but impairment loss. కొంచెం నీట్గా రాసుకోండి. ఇంపైర్మెంట్ లాస్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్ మైనస్ రికవరబుల్ అమౌంట్ సింప్లీ. సో ద క్యారింగ్ అమౌంట్ షుడ్ బి మోర్ దాన్ రికవరబుల్ అమౌంట్. ఎంట్రీ ఏంటమ్మా? ఇంపైర్మెంట్ లాస్ టు అసెట్ అకౌంట్, P&L టు ఇంపైర్మెంట్ లాస్. ఈ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి అమ్మా. ఫస్ట్ ఇక్కడ చూస్తే అర్థం కాదు, చెప్తానండి. డిప్రిషియేషన్ మెథడ్ 1 ఏమో అసెట్ మెథడ్, మెథడ్ 2 ఏమో ప్రొవిజన్ మెథడ్. మెథడ్ 1కి ఎంట్రీ ఏంటమ్మా? డెప్రిషియేషన్ టు అసెట్ అకౌంట్, ఇక్కడ డెప్రిషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి? రివల్యూషన్ సర్ప్లస్, ట్రాన్స్ఫర్ టు రిటైన్ ఎర్నింగ్స్ ఓవర్ ద రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. ఇంపైర్మెంట్ లాస్ ఎగ్జాంపుల్ అక్కడ చిన్న బాక్స్లో రాసుకోండి, అర్థమవుతుంది. ఇంపైర్మెంట్ లాస్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్ షుడ్ బి మోర్ దాన్ రికవరబుల్ అమౌంట్. ఎంట్రీ ఇంపైర్మెంట్ లాస్ టు అసెట్ అకౌంట్. ఇంపైర్మెంట్ లాస్ని ఎక్కడ పంపించాలి? P&L టు ఇంపైర్మెంట్ లాస్. ఓకే సరే. ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇది అయిపోగానే మనం క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇష్యూ ఏంటది? ఓకే, రీవాల్యుయేషన్ సర్ప్లస్ వర్సెస్ ఇంపైర్మెంట్ లాస్ అంటే ఈ రెండింటికి రిలేషన్ అనమాట. ఏ రెండింటికి? రీవాల్యుయేషన్ సర్ప్లస్కి ఏంటమ్మా? ఇంపైర్మెంట్ లాస్. ఓకేనా? రిలేషన్ అంటే చూద్దాం. సింపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, చాలా సింపుల్గా అర్థమైపోద్ది. కాస్ట్ ఆఫ్ ద అసెట్ వచ్చి ఒక 10 lakhs అనుకుందాం. కాస్ట్ ఆఫ్ ద అసెట్ వచ్చి రాయమాకండి, వినండి జస్ట్. కాస్ట్ ఆఫ్ ద అసెట్ వచ్చి 10 lakhs. ఓకే,
ఫస్ట్ ఇయర్ డెప్రిషియేషన్ ఒక 2 lakhs అనుకుందాం. క్యారింగ్ అమౌంట్ ఎంతమ్మా ఫస్ట్ ఇయర్కి 8 lakhs. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నేను ఏం చేశానంటే అసెట్ వాల్యూని రీవాల్యూ చేశాను. ఎంతకి రీవాల్యూ చేశానంటే సపోజ్ ఎగ్జాంపుల్ $12 lakhs అనుకుందాం అమ్మా. 12 lakhs అసెట్ వాల్యూ 8 lakhs ఉంది. ఇప్పుడు నేను రీవాల్యూ చేస్తే దాని వాల్యూ ఎంత అయింది? 12 lakhs అయింది. అంటే ఎంతమ్మా రీవాల్యుయేషన్ సర్ప్లస్ వాల్యూ? 4 lakhs. 4 lakhs is the revaluation surplus value. Correcta? Everyone clear? So this 4 lakhs is the revaluation surplus OCI. Very good. Clear andarki? 4 lakhs is the revaluation surplus. Okay. So present asset యొక్క వాల్యూ ఎంత ఉందమ్మా? 12 lakhs ఉంది. బాగానే ఉంది. ఎంతమ్మా? 12 lakhs. అంతే కదా. మరి నెక్స్ట్ ఇయర్ డెప్రిషియేషన్ మీరు 12 పైనగా చేయాల్సింది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 3 lakhs ఇస్ ద డెప్రిషియేషన్ అనుకుందాం. 3 lakhs ఇస్ ద డెప్రిషియేషన్. సెకండ్ ఇయర్ డెప్రిషియేషన్ ఎంత? 3 lakhs. సో సెకండ్ ఇయర్ ఎండింగ్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 9 lakhs. కరెక్టా? ఎస్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను సెకండ్ ఇయర్ ఎండింగ్ నాకు డౌట్ వచ్చింది. అసెట్ వాల్యూ మార్కెట్లో ఏదో సంథింగ్ చేంజెస్ ఉన్నాయి. సో ఒకసారి నేను దీని యొక్క రికవరబుల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకోసం? ఇంపైర్మెంట్ కండిషన్స్ అని చెప్పాం కదా. ఇంపైర్మెంట్ ఇండికేషన్, నాకు ఇండికేషన్ అనిపించింది. కొన్ని ఇండికేషన్స్ వచ్చాయి. దానివల్ల నేను ఏం చేశాను అంటే దాని యొక్క క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేశాను. క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందంటే 7 lakhs వచ్చింది. ఇదేమో క్యారింగ్ అమౌంట్ సెకండ్ ఇయర్ ఎండింగ్, ఇదేమో సెకండ్ ఇయర్ ఎండింగ్ రికవరబుల్ అమౌంట్. మరి ఇక్కడ క్యారింగ్ అమౌంట్ కంటే రికవరబుల్ అమౌంట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. అంటే ఏది ఎక్కువ ఉంది ఇక్కడ? రికవరబుల్ అమౌంట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఈజ్ నోన్ యాజ్ ఇంపైర్మెంట్ లాస్. కరెక్టా కదా? ఎంతమ్మా? 2 lakhs. 2 lakhs is the impairment loss. Clear? Clear. Very good. ఈ పాయింట్ అది 2 పాయింట్స్ సపరేట్గా చూడండి. ఫస్ట్ సపరేట్ చూడండి, అర్థం అవుతుంది. సో ఫస్ట్ రివల్యూషన్ సర్ప్లస్ వచ్చి 4 lakhs ఉంది, అదొక పాయింట్. నెక్స్ట్ ఇయర్లో ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది? 2 lakhs వచ్చింది. అంతేనా కదా? చూడండి రిలేషన్ అర్థం అవుతుంది. రివల్యూషన్ సర్ప్లస్ 4 lakhs, ఇంపైర్మెంట్ లాస్ 2 lakhs. సో రివల్యూషన్ సర్ప్లస్ నుంచి ఏం చేస్తాం? జనరల్గా ఎవ్రీ ఇయర్ లైఫ్ ఎంతైతే ఉంటుందో అంత రిటైన్ ఎర్నింగ్స్కి పంపించేస్తాం. రిటైన్డ్ అర్నింగ్స్కి అమౌంట్ పంపించేస్తాం. ఆ పాయింట్ పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు కావాల్సింది వీటి మధ్య రిలేషన్ ఏంటో కావాలి. చూడండి ఏముండదు, సింపుల్ చూడండి. ఇంపైర్మెంట్ లాస్కి ఎంట్రీ ఏంటి? ఇంపైర్మెంట్ లాస్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ ఎంత? 2 lakhs. కరెక్టా? ఇంపైర్మెంట్ లాస్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ 2 lakhs. నెక్స్ట్ ఇంపైర్మెంట్ లాస్ ఎక్కడ పంపించాలి? P&L టు ఇంపైర్మెంట్ లాస్ 2 lakhs. కరెక్టా? నార్మల్గా అయితే మీరు ఎంట్రీ ఇదే రాయాలి, P&L టు ఇంపైర్మెంట్ లాస్ 2 lakhs అనే రాయాలి క్లోజింగ్ ఎంట్రీ. కానీ ఒకవేళ మీరు ప్రీవియస్గా ఏమైనా రీవాల్యుయేషన్ సర్ప్లస్కి అమౌంట్ పంపించుంటే, మీరు రీవాల్యుయేషన్ సర్ప్లస్కి అమౌంట్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే, ఎంత ఉందమ్మా రీవాల్యుయేషన్ సర్ప్లస్లో? 4 lakhs ఉంది కదా. చేసి ఉంటే ఆ ఇంపైర్మెంట్ లాస్ అమౌంట్ని టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ రివల్యూషన్ సర్ప్లస్ మీరు ఏం చేయాలంట? P&Lకి పంపించకండి, ఆ రీవాల్యుయేషన్ సర్ప్లస్ని అడ్జస్ట్ చేయండి సార్ అని చెప్తున్నాడు. ఇదే రిలేషన్. మీకు అర్థమైందా? జనరల్గా అయితే ఇంపైర్మెంట్ లాస్ని P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తాం. P&L టు ఇంపైర్మెంట్ లాస్ అయిపోద్ది నార్మల్గా అయితే. కానీ ప్రీవియస్గా ఏమైనా రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఉంటే ఈ ఇంపైర్మెంట్ లాస్ అమౌంట్ ఏం చేయాలి? ఆ రీవాల్యుయేషన్ సర్ప్లస్కి అడ్జస్ట్ చేయాలి. ఏం చేద్దాం అప్పుడు? మీరు P&L రాసుకోవాలా, రీవాల్యుయేషన్ సర్ప్లస్ రాయాలా? రీవాల్యుయేషన్ సర్ప్లస్ అని రాసుకోవాలి. ఇది పాయింట్. అంటే ఆ రీవాల్యుయేషన్ సర్ప్లస్ అమౌంట్ ఏం చేస్తాం మనం ఇక్కడ? రెడ్యూస్ చేస్తాం. ఇంతకుముందు 4 ఉండేది, ఇప్పుడు 2 అడ్జస్ట్ అయిపోతుంది కదా, ఇంకా 2నే ఉంటుంది బ్యాలెన్స్. అర్థమైంది పాయింట్?
జనరల్గా అయితే ఇంపైర్మెంట్ లాస్ ఏం చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి, P&L టు ఇంపైర్మెంట్ లాస్. బట్ ఒకవేళ ప్రీవియస్గా ఏమైనా రివల్యూషన్ సర్ప్లస్ ఉంటే ఇంపైర్మెంట్ లాస్ అమౌంట్ ఏం చేయాలంట, దానికి అడ్జస్ట్మెంట్ చేయండి అని వాడు చెప్తున్నాడు. ఇదే రిలేషన్ పాయింట్, ఏం లేదు. సరే ఇంతకుముందు మనం చేసాం కదా, రివల్యూషన్ సర్ప్లస్లో ఫస్ట్ అప్వర్డ్ చేసాం, తర్వాత డౌన్వర్డ్ చేసాం, అంతే కదా. ఫస్ట్ ఇయర్లో అప్వర్డ్ అయ్యి సెకండ్ ఇయర్లో డౌన్వర్డ్ అయితే ఏం చేస్తారు మీరు, అప్వర్డ్ అయినప్పుడేమో రివల్యూషన్ సర్ప్లస్ పంపిస్తారు, డౌన్వర్డ్ అయినప్పుడు ఏం చేయాలి, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ రివల్యూషన్ సర్ప్లస్ అమౌంట్ ఏం చేయాలి, దానికి అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ మాత్రమే P&L పంపించాలి. ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, సేమ్ అలానే. క్లియరా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇంపైర్మెంట్ లాస్ ఒక 6 lakhs అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఇంపైర్మెంట్ లాస్ ఒకవేళ 6 lakhs అయితే ఏమవుద్దమ్మా, ఇంపైర్మెంట్ లాస్ ఒకవేళ 6 lakhs అయితే మనకి రివల్యూషన్ సర్ప్లస్ 4 lakhs కదా ఉంది. సో రివల్యూషన్ సర్ప్లస్ 4 lakhs అడ్జస్ట్ చేస్తాం, బ్యాలెన్స్ 2 lakhs ఎక్కడ పంపిస్తాం, P&L. అంత ఉండదు, అసలు అంత ఉండదు, ఉంటే ఇలా రాయాలి ఎంట్రీ అంతే. సరే ఇందులో డౌట్స్? క్లియర్ అందరికీ? అందరు మాట్లాడలా, ఓకేనా? అంతే సార్, వెరీ సింపుల్. ఈ 3-4 పాయింట్స్ కనుక మీకు అర్థమైతే, ఫస్ట్ నెంబర్ 5 or 6 అది 5, కొంచెం ఎంత టైం ఉంది, ఒకసారి 8:42 అయిందా, సరే ఫాస్ట్ చేసేద్దాం, వెళ్ళినంత ఫాస్ట్గా ఏమన్నా కొంచెం పెండింగ్ ఉంటే చూద్దాం. చూడండి, Alpha Limited has a machinery at a cost 4,800 and a provision for depreciation 1,600 on 1/4/2018. On the date, the remaining life of the machine is 6 years. The residual life 800. On the same date, one component of the machine is replaced. The price of the new component 600, cost of the old component 500, accumulated depreciation 200. The supplier of the new component took the old component at a fair value of 360. అన్నీ కవర్ అవుతున్నాయి చూడండి. On 31st March 2019, the machinery is revalued at company policies 5,000. On 31st March 2020, an impairment loss of 900 has been recognized for the machine. Pass journal entries and show the accounting treatment to be made in the financial statements for the year ending 31st March 19, 2021. Depreciation under SLM. సో ఇందులో అన్ని పాయింట్స్ కవర్ అయినాయి అంటే ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ కవర్ అయినాయి కదా. చూద్దాం మరి. సొల్యూషన్ ఆల్రెడీ మీకు ఉంది, ఇబ్బంది లేదు. తీసుకోండమ్మా. క్వశ్చన్ ఏమి అడిగాడు? క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏంటి, పాస్ జర్నల్ ఎంట్రీస్ సో ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ టు బి మేడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ అడిగాడు అంతే. సో ఫస్ట్ మనం అసెట్ని ఎప్పుడమ్మా మనం తీసుకుంది, కాస్ట్ చూడండి. అండ్ అసెట్ హ్యాస్ ద మెషినరీ అట్ కాస్ట్ 4,800, ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ 1,600 అంట. ఆన్ ఎప్పుడు 1/4/2018. అంటే దాని మీనింగ్ ఏంటి, అసెట్ని 1/4/18 రోజు కొన్నట్ట. సో అంతే కదా, కాదు కదమ్మా, 1/4/18 రోజుకే ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, వాడు ఎప్పుడో కొనుక్కున్నాడు, ఆ రోజుకున్నటువంటి కాస్ట్ ఎంతో చెప్పాడు అంతే. ఆ రోజుకున్నటువంటి వాల్యూ ఎంత, ఓకే, కాస్ట్ ఏమో 4,800 అంట, డెప్రిసియేషన్ మాత్రం 1,600, అంతేనా కదా. సో మనం ఏం చేద్దాం, సో అసెట్ కాస్ట్ ఎంత ఇచ్చాడమ్మా 4,800, ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ ఎంత 1,600, రెసిడ్యువల్ వాల్యూ 800,
లైఫ్ ఏమో 6 years. సో తీసుకోండి అమ్మా. హెడ్డింగ్ ఏం తీసుకున్నాం మనం? క్యాలిక్యులేషన్ ఆఫ్ లేదా అకౌంటింగ్ ట్రీట్మెంట్ అని రాసింది డైరెక్ట్గా. జస్ట్ వెయిట్, కింద రాసాం కదా. ఇదే రాసుకోండి సింపుల్గా, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్స్ ఫర్ ఈచ్ ఇయర్ అంతే. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్స్ నోట్ చేసుకోండి ఫాస్ట్గా, టైం వేస్ట్ వద్దు అసలు. వెరీ సింపుల్ క్వశ్చన్. 3.4 పాయింట్స్ డిస్కస్ చేసాం మనం. ఆ 4 పాయింట్స్ మనకు అర్థమైనాయి కాబట్టి ఇది ఈజీగా అయిపోద్ది, చాలా ఈజీగా అయిపోద్ది. ఓకేనా? క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఫర్ ఈచ్ ఇయర్ అని తీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ 2 కాలమ్స్ తీసుకోండి. అమౌంట్ కాలమ్స్ 2 తీసుకోండి. ఓకే, చూడండి కాస్ట్ ఎంత ఇచ్చాడు? కాస్ట్ ఆఫ్ మెషిన్ ఎంత? 4,800. సో దాన్ని ఏం చేద్దాం మనం? ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ మైనస్ చేసుకోవాలి కదా ఆబ్వియస్గా. చూపించాను కదా బ్యాలెన్స్ షీట్లో, ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అక్యూములేట్ డెప్రిషియేషన్ ఏం చేసుకోవాలి మనం? అసెట్ నుంచి మైనస్ చేసుకోవాలి, టోటల్ కాస్ట్ నుంచి. సో 4,800 మైనస్ 1,600 ఎంత? 3,200. ఓకే తీసుకోండి అమ్మా. కాస్ట్ ఆఫ్ ద మెషిన్ ఆన్ 1/4/2018 ఏమో 4,800 minus provision for depreciation 1,600. So the carrying amount on 1/4/2018 is 3,200. 3,200. Clear? నెక్స్ట్ చూడండి, క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. రెసిడ్యువల్ వాల్యూ అవి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కోసం యూజ్ అవుతాయి. వెయిట్ చేయండి, కాసేపు వెయిట్ చేయండి. ఎందుకని? ఆన్ ద సేమ్ డేట్, స్టార్టింగ్లోనే. అంత సేమ్ డేట్ అంటే స్టార్టింగ్ రోజే కదా. ఏమన్నాడు? 1 కాంపోనెంట్ రీప్లేస్డ్. సో రీప్లేస్ చేశారంట. న్యూ కాంపోనెంట్ ఎంతంటమ్మా? న్యూ కాంపోనెంట్ కాస్ట్ 600, ఓల్డ్ కాంపోనెంట్ ఏమో 500 కాస్ట్ అంట. దాని డిప్రిషియేషన్ ఏమో 200 అంట. సో మనకు గుర్తుంది కదా, ఏం యాడ్ చేయాలి, ఏం మైనస్ చేయాలి రీప్లేస్మెంట్లో చెప్పండి? న్యూ కాంపోనెంట్ యొక్క కాస్ట్ ఏమో యాడ్ చేసుకోవాలి, ఓల్డ్ కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఏమో మైనస్ చేయాలి. ఇక్కడ ఓల్డ్ కాంపోనెంట్ కాస్ట్ ఇచ్చాడా, క్యారింగ్ అమౌంట్ ఇచ్చాడా? కాస్ట్ ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ ద ఓల్డ్ కాంపోనెంట్ 500 ఇచ్చాడు. మరి క్యారింగ్ అమౌంట్ ఎలా వస్తుంది చెప్పండి అమ్మా? క్యారింగ్ అమౌంట్ ఎలా వస్తుంది సార్? పక్కన దాని యొక్క డిప్రిషియేషన్ కూడా ఇచ్చాడు కదా, అంతే సింపుల్. 500 minus 200, 300 is the carrying amount of the old component. అంతే కదమ్మా, సింపుల్, వెరీ సింపుల్. సో ద సప్లయర్ ఆఫ్ ద న్యూ కాంపోనెంట్ టు కెట్ వాడు 360 దాకా తీసుకున్నాడంట. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేద్దాం మనం? న్యూ కాంపోనెంట్ కాస్ట్ యాడ్ చేద్దామా? తీసుకున్నామా? చూడండి ప్రెజెంటేషన్. న్యూ కాంపోనెంట్ ఆన్ 1/4/2018 ఎంత? 600 యాడ్ చేయండి. న్యూ కాంపోనెంట్ ఆన్ 1/4/2018 ఎంత? 600 యాడ్. ఇది మన బుక్స్లో. ఓకేనా? న్యూ కాంపోనెంట్ యాడ్ చేయాలి, ఓల్డ్ కాంపోనెంట్ ఏం చేద్దాం? మైనస్ చేయండి. ఎంత? 300 కదా. సో ఓల్డ్ కాంపోనెంట్ క్యారింగ్ అమౌంట్ 300. సో ఇప్పుడు టోటల్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ అని రాసాం అంతే. చూడండి ఎంత చెప్పండి. ఇదంతా ఫస్ట్ రోజే సార్, ఇంకా 1 year కూడా అవలా. అంటే స్టార్టింగ్ డేట్ రోజు ఇదంతా జరిగిపోయింది. దాని మీనింగ్ అసెట్ ఏమి ఈ రోజు కొనలేదు సార్, అసెట్ ఈ రోజు కొనలేదు, ఎప్పుడో కొన్నాడు. ఓకేనా? ఈ రోజు రీప్లేస్ జరుగుతుంది, కామన్ సెన్స్. సో 3,200 ప్లస్ 600 మైనస్ 300, 3,500. 3,500. సో దీన్ని బేస్ చేసుకున్నాక ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ ఎంత చెప్పండి? ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్కి మనకి రెసిడ్యువల్ వాల్యూ ఇచ్చాడు, యూస్ఫుల్ లైఫ్ ఇచ్చాడు. చెప్పండి అమ్మా. చెప్పండి. ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ ఎంత? స్టార్టింగ్ రోజు వచ్చింది క్యారింగ్ అమౌంట్ వచ్చింది కదా సార్ మీకు. ఇప్పుడు 3,500 వచ్చింది స్టార్టింగ్ వాల్యూ. దానిపైన డెప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి. ఎన్ని ఇయర్స్కి? 6 yearsకి.
రెసిడ్యువల్ వాల్యూ ఎంత 800 అంతేనా 800 రెసిడ్యువల్ వాల్యూ లైఫ్ ఎంత 6 ఇయర్స్ సో డెప్రిసియేషన్ ఎంత అవుద్ది ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ ఎంతమ్మా 4 ఇయర్ చూడండి డెప్రిసియేషన్ ఫర్ 2018-19 క్లియర్గా రాసాం డెప్రిసియేషన్ ఫర్ 2018-19 ఎంతమ్మా 4T 3500 మైనస్ 800 డివైడెడ్ బై 6 క్యారింగ్ అమౌంట్ ఎంత వద్దాం ఇయర్ ఎండింగ్ క్యారింగ్ అమౌంట్ 3500 మైనస్ 450 3050 ఓకేనా 3050 క్లియరా అమ్మా ఫుల్ స్క్రీన్ షేర్ అవుతుందా ఫుల్ స్క్రీన్ షేర్ అవుతుందా ఓకే క్లియరా సో 31st March 2019కి క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది 3050 ఓకే క్వశ్చన్కి వెళ్ళిపోదాం అంతవరకు అయిపోయింది బాగానే ఉంది ఇప్పుడు చూడండి సెకండ్ పేరా ఆ సప్లయర్ పాయింట్ వచ్చిందమ్మా సప్లయర్ పాయింట్ ఇబ్బంది లేదు ఎందుకని ఆ సప్లయర్ పాయింట్ ఎందుకు ఇచ్చాడు వాడు వాల్యూ చేసుకున్నాం అంటే పేమెంట్ అప్పుడు చూసుకుందాం మనం పేమెంట్ అప్పుడు చూసుకుందాం ఆ పాయింట్ ఇప్పుడే కాదు మనకి నెక్స్ట్ 31st March 2019 అంటే ఫస్ట్ ఇయర్ అని ఐ మీన్ ప్రజెంట్ ద మెషిన్ ఈజ్ రీవాల్యూడ్ యాజ్ పర్ కంపెనీ పాలసీ అట్ 5000 ఏమైందంట రీవాల్యూ చేశాడు చూడండి రీవాల్యూ చేస్తే 3050 ఉంది కదా మన వాల్యూ ఇప్పుడు ఎంత అయిపోద్ది దాని వాల్యూ సడన్గా 5000 అయిపోద్ది చూడమ్మా రీవాల్యూడ్ ఫిగర్ రీవాల్యూడ్ ఆన్ 31st March 2019 అట్ ఎంత అంట 5000 అంటే ఎంత పెరిగిందమ్మా 3050 నుంచి 5000కి వెళ్ళింది అంటే ఎంత పెరిగినట్టు 19 దట్ ఈస్ ద రీవాల్యుయేషన్ సర్ప్లస్ జనరల్గా అయితే అంతేనా కాదా జనరల్గా ఏంటమ్మా రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఎంత 1950 పెరిగింది అంతేనా కాదా అంతేనా కాదా ఓకేనా క్లియర్ చూడండి నెక్స్ట్ చూడండి అమ్మా సో నెక్స్ట్ ఇయర్ డిప్రిషియేషన్ మీరు క్యాలిక్యులేట్ చేయడం ఈజీ దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి 5000 పైన క్యాలిక్యులేట్ చేయాలి సో 5000 మైనస్ 800 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇంకా 5 ఇయర్సే 1 ఇయర్ ఆల్రెడీ అయిపోయింది కదా టోటల్ 6 ఇయర్స్లో 1 ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇంకా 5 ఇయర్సే ఉంటుంది సో 5000 మైనస్ 800 డివైడెడ్ బై 5 ఎంత 840 చూడండి ఒకసారి మిస్టేక్స్ ఉంటే చెప్పండి అమ్మ ఒకసారి క్యాలిక్యులేషన్ కాబట్టి ఎప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి 840 కరెక్టే మోస్ట్లీ కరెక్టే ఉంటుందిలే డౌట్ లేదు క్లియర్ 840 కరెక్టే కదా అంతేనే కదమ్మా సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత చెప్పండి 5000 నుంచి 840 డెప్రిషియేషన్ పోతే ఇంకెంత ఉంటుంది 4160 ఇక్కడ ఏం చేయట్లే మనం జస్ట్ సింపుల్ కానీ ఆన్సర్ మాత్రం ఇంకా ఉంది అసలైంది వేరు ఇప్పుడు మనం చేసేది బేసిక్ అంతే జస్ట్ క్యారింగ్ అమౌంట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాం అకౌంటింగ్ ట్రీట్మెంట్ చాలా ఉంది ఓకేనా నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ ఇప్పుడు చూడండి అమ్మా ఆన్ 31st March 2020 an impairment loss of 900 has been recognized for the machine సో వాడే చెప్పేశాడు డైరెక్ట్గా ఇంపైర్మెంట్ లాస్ మీరు ఇంకా కనుక్కోవాల్సిన అవసరంలో వాడే చెప్పేశాడు ఎంతంట 900 అంట మరి 900 ఏం చేద్దాం సార్ ఏం చేయాలి ఎంట్రీ ఏంటి ఇంపైర్మెంట్ లాస్ టు అసెట్ అకౌంట్ అంతేనా ఇంపైర్మెంట్ లాస్ టు అసెట్ అకౌంట్ సో కాబట్టి అసెట్ వాల్యూ నుంచి ఏం చేయాలి మన ఇంపైర్మెంట్ లాస్ని ఏం చేసుకోవాలి సార్ మైనస్ చేయాలా వద్దా అసెట్ తగ్గుతుంది కదా సో మైనస్ ఇంపైర్మెంట్ లాస్ 900 ఏమన్నా డిఫికల్టీ ఏమైనా ఉందా నేను మాట్లాడిన పాయింట్సే కదా ఏమన్నా కొత్త పాయింట్స్ చెప్తున్నానా ఇంపైర్మెంట్ లాస్ వల్ల అసెట్ వాల్యూ తగ్గుతుంది అంతే తెలిసిందా వాల్యూ ఎంట్రీ తెలుసు మీకు ఇంపైర్మెంట్ లాస్ టు అసెట్ అకౌంట్ అంటే అసెట్ తగ్గించాలి సో కాబట్టి తగ్గించా మైనస్ 900 ఓకేనా సో రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆన్ 31st March 2020 ఎంత అండి 4160 మైనస్ 900 ఎంత వచ్చింది 3260
ఓకేనా 4160 మైనస్ 900 ఎంతమ్మా 3260 కరెక్టా ఎస్ సో 31st March 2020కి వచ్చేసింది ఇంకేంటి 2021 కూడా అన్నారు కాబట్టి ఇంకో ఇయర్ డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయండి 2020-21 కూడా క్యాలిక్యులేట్ చేసేయండి మీరే ఎంత చెప్పండి అమ్మా 3260 మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంతమ్మా రెసిడ్యూల్ వాల్యూ 800 కదా డివైడెడ్ బై 4 years 615 అసలు ఇందులో ఏమన్నా డిఫికల్టీ ఉందా మనకి ఇప్పటివరకు చేసిన దానిలో ఏమీ లేదు జస్ట్ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ క్యారింగ్ అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం మధ్యలో రీవాల్యూ అయింది కాబట్టి రీవాల్యూడ్ ఫిగర్ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అదొక పాయింట్ ఇంపైర్మెంట్ లాస్ కాబట్టి అసెట్ వాల్యూ నుంచి మైనస్ చేయాలి అంతే సో ఇప్పటివరకు మనం మాట్లాడిన దాంట్లో అసలు డిఫికల్టీ అనే పాయింటే లేదు అసలు అంతేనే కదా ఇప్పటివరకు మనం మాట్లాడిన దాంట్లో డిఫికల్టీ అనే పాయింటే లేదు ఓకే సో డిప్రిసియేషన్ ఫర్ 2020-21 ఎంత 615 అయిపోయింది ఇప్పుడు చూడండి అమ్మా ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో జర్నల్ ఎంట్రీస్ రాసే ముందు వర్కింగ్ నోట్ రాస్తున్నాను ఇప్పుడు మనకి క్వశ్చన్లో జస్ట్ మనం క్యారింగ్ అమౌంట్స్ మాత్రం చెప్పాం డెప్రిసియేషన్ అంతా చెప్పాం అంతే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటో చెప్పాలి అకౌంటింగ్ ట్రీట్మెంట్ వాడు ఏమో అడిగాడంటే P&L యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్ట్స్ ఏంటో అడిగాడు ఎఫెక్ట్ చెప్పాలి P&L ఏం ఎఫెక్ట్ ఉంటుంది బ్యాలెన్స్ షీట్లో ఏం ఎఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ కూడా చెప్పాలి ఓకేనా సో ఈ క్వశ్చన్ ఇస్తే ఇదే సరిపోద్ది మీకు టైం అంతా ఆల్మోస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ అమ్మా మినిమం బేసిక్ ఇది చూడండి సో క్వశ్చన్లో మనకి రివాల్యుయేషన్ సర్ప్లస్ ఎంత వచ్చింది 1950 వచ్చింది ఎక్కడ రికగ్నైజ్ చేయాలి రికగ్నైజ్ ఇన్ OCI తెలిసిందే కదా OCI అదర్ కంప్రహెన్సివ్ ఇన్కమ్ అని చెప్పాను ఆల్రెడీ ఓకే రీవాల్యుయేషన్ అనేది ఎప్పుడు జరిగింది చెప్పండి రీవాల్యుయేషన్ అనేది ఎప్పుడు జరిగింది 31st March 2019 రోజునే జరిగింది అంటే అప్పటికి ఎన్ని ఇయర్స్ అయిపోయింది మొత్తం టోటల్ 6 years కదా 6 yearsలో 1 year అయిపోయిన తర్వాతగా జరిగింది అంటే ఇంకెన్ని ఇయర్స్ ఉంటుంది 5 years అంతే కదమ్మా ఫస్ట్ ఇయర్ ఒక ఇయర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రీవాల్యూ అయింది అంటే ఇంకెన్ని ఇయర్స్ ఉందమ్మా 5 years అంతే కదా చూడండి ఏమి రాసాం మనం క్లియర్గా లైఫ్ ఆఫ్ ద అసెట్ ఆఫ్టర్ రీవాల్యుయేషన్ ఎంతమ్మా 5 years రీవాల్యుయేషన్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు రిటైన్ ఎర్నింగ్స్ ఓవర్ రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ద అసెట్ దట్ ఈస్ 1/5 ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద రీవాల్యుయేషన్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు రిటైన్ ఎర్నింగ్స్ సార్ ఈ పాయింట్ నేను చెప్పలేదా పాయింట్ నేను చెప్పలేదా రీవాల్యుయేషన్ సర్ప్లస్ నుంచి రిటైన్ ఎర్నింగ్స్కి లైఫ్ ఎంత అయితే ఉంటుందో ఈక్వల్గా పంపించుకోవాలి అంతే సో 5 years కాబట్టి 1/5 అని రాశాడు సో 1950లో 1/5 అంటే ఎంతమ్మా 390 సో 390 రిటైన్ ఎర్నింగ్స్కి పంపించాలని చెప్పి ఒక నోట్ పాయింట్ రాసి పెట్టాను అంతే నోట్ రాయాలి మీరు కూడా అప్పుడే మీకు తెలుసు అని చెప్పి ఆడు తెలిసిద్ది కదా మీరు అనుకుంటే సరిపోదుగా రాయాలి అమ్మ ఇక్కడ వరకు డౌట్స్ చెప్పండి ఈ పాయింట్లో డౌట్ ఈ పాయింట్ డౌట్ ప్లీజ్ డౌట్ క్లియరా ఓకే సో కమ్ టు జర్నల్ ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మనం ఏం జరుగుతుందమ్మా ఓల్డ్ కాంపోనెంట్ ఇచ్చేసి న్యూ కాంపోనెంట్ తీసుకుంటున్నాం కదా ఓల్డ్ కాంపోనెంట్ ఇచ్చేసి న్యూ కాంపోనెంట్ తీసుకుంటున్నాం ఓకే ఇక్కడ ఇనిషియల్గా మనం అసెట్ని ఏమైనా పర్చేస్ చేసామా లేదు కానీ న్యూ కాంపోనెంట్ మాత్రం పర్చేస్ చేసాం న్యూ కాంపోనెంట్ పర్చేస్ చేసాము అంటే పేమెంట్ చేయాలి కదా ఎవరికి ఇవ్వాలమ్మా సప్లయర్కి కదా సో చూడండి ఎంట్రీ ఎవరు రాశాడు డైరెక్ట్గా సో డైరెక్ట్ పేమెంట్ ఏం జరగలేదు ఫర్ పర్చేస్ ఆఫ్ న్యూ కాంపోనెంట్ ఆఫ్ మెషినరీ ఎంట్రీ ఏంటంట మెషినరీ టు సప్లయర్ అకౌంట్ రాసుకోండి నోట్ చేసుకోండి మెషినరీ అకౌంట్ డెబిట్ టు సప్లయర్ అకౌంట్ పేమెంట్ చేయట్లా అందుకని ఇప్పుడు ఓల్డ్ కాంపోనెంట్ ఇస్తున్నాం కాబట్టి సెటిల్మెంట్ అవుతున్నట్టు మనం అనుకోవట్లేదు ఇక్కడ అసంప్షన్ పేమెంట్ చేయట్లేదు సప్లయర్కి పేమెంట్ చేయాలి క్రెడిట్ బేసిస్ పైన కొనుక్కుంటున్నా అని చెప్పి రాశాను అంతే సో మెషినరీ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్ డెబిట్ టు సప్లయర్ అకౌంట్ ఓకేనా వీక్ అయిపోతుంది కదా ఇంకా మండే నుంచి ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఇంకా మెల్లిగా
స్టార్టింగ్ వీక్ కాబట్టి స్లోగా మాట్లాడుతున్నాను, చాలా స్లోగా మాట్లాడుతున్నాను. ఓకేనా? సో మిషనరీ టు సప్లయర్ అకౌంట్ క్లియర్. ఇప్పుడు ఏం జరుగుతుంది, వాడు ఓల్డ్ మిషనరీ తీసుకుని న్యూ మిషనరీ మనకి ఇస్తున్నాడు. సో వాడికి మనం ఏం చేయాలి, పేమెంట్ చేసుకోవాలి కదా. చూడండి అమ్మ ఏంటి నెక్స్ట్, ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ టు సప్లయర్. ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ టు సప్లయర్ ఏంటమ్మా ఎంట్రీ, ఫర్ మిషనరీ ఎంట్రీ ఏంటమ్మా. చూడండి ఇప్పుడు వాడు దాన్ని ఎక్కడ యాక్సెప్ట్ చేస్తాడంట సప్లయర్ అనేవాడు, 360 క్వశ్చన్లో చెప్పాడు కదమ్మా, ఇందాక అడిగారుగా మీరు, 360 ఫేర్ వాల్యూ దగ్గర వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే వాడికి ఎంత బ్యాలెన్స్ మనం పే చేసినట్టు, మనం ఇచ్చే 300 వాల్యూ అయినా వాడికి 360 ఇచ్చేసినట్టే. ఆ 60 మనకేంటి బెనిఫిట్. సో సప్లయర్ అకౌంట్ డెబిట్ 360 టు మిషనరీ 300 టు ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అ మిషనరీ 60 ఇస్ ద ప్రాఫిట్. మనకి బెనిఫిటే కదా. వాడికి ఇవ్వాల్సిందేమో ఇచ్చేదేమో 300, కానీ వాడు తీసుకునేదేమో 360 దగ్గర వాల్యూ చేసుకుంటున్నాడు, 360 దగ్గర వాల్యూ చేసుకుంటున్నాడు. అంటే మనకి ఎంత 60 ప్రాఫిటే కదా. ఎస్ ప్రాఫిట్. ఓకేనా, సార్ వచ్చినట్టు ఉన్నారు. సరే ఎంట్రీస్ మాత్రం మనం క్లాస్ డిస్కస్ చేద్దాం, ఈరోజు లేట్ అయింది కాబట్టి. సార్ వస్తాం, సార్ వచ్చారు. సరే ఇక్కడ వరకు ఓకే కదా. ఇక్కడ వరకు చూసుకొని రండి, రేపు క్లోజ్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.